ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. యేసయ్యానికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. హెబ్రీ పత్రిక 10:23లో మీరు చెప్పిన రీతిగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందుమని ప్రభా నీకు స్తోత్రం నా తండ్రి. అవును రాజా, మేము నిరీక్షించిన పరలోక రాజ్యం మీరు ఇచ్చే దేవుడు గనక నీ మీద నా ప్రభ మేము నమ్మకం కలిగి ఉన్నాం గనక నీకు వందనాలు తండ్రి. అవును రాజ్యానికి స్తోత్రం తండ్రి. అయ్యా నీకు స్థలమును ఆయత్తపరచుటకు వెళుతున్నారని వాగ్దానం చేసిన దేవా, అవును రాజా, మీరు మరలా వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేసిన తండ్రివి నీకు స్తోత్రము. వాటన్నిటిని మీరు నెరవేర్చే దేవుడు గనుక నీకు వందనాలు నా ప్రభా నీకు స్తోత్రము. అయ్యా మేము నశించిపోకుండా నిత్య జీవనం ఏటకు ప్రభా మీరు ఈ లోకంలో వచ్చి ప్రభా మీ ప్రాణమునిచ్చి మమ్మల్ని ప్రభా నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని కొన్న తండ్రివి గనుక నీకు వందనాలు నా ప్రభా నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రభా నిత్య రాజ్యం వరకు నీవు ఒక హస్తం ద్వారా పట్టుకొని నడిపించండి. ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నారు నా తండ్రి. వాటన్నిటిని మీరు తప్పక మా జీవితంలో నెరవేర్చే దేవుడు గనుక వందనాలు నా ప్రభా. అంతవరకు నీ కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించి మా జీవిత యాత్ర అంతట్లో ప్రభా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.